సరే ఓకే, మీరు అన్నట్టుగానే ఇది ప్రతిపక్షాలు వేసే కుట్ర కావచ్చు, కొంతమంది ఉన్న పార్టీ అధికార పక్షం కానీ వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది రవి, ఈమె సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకునేసరికి కొంత క్రిటిసైజ్ చేస్తే చేయలేదు. అవును, బట్ దళిత బహుజన వర్గాలను తన వైపు తిప్పుకుంటున్నది కదా, ఓకే, అది బీజేపీ కాంగ్రెస్ కి ఇష్టం లేదు. అందుకని ఒక ప్రచారం మొదలు పెట్టారు. బట్ బహుజన వర్గాలు సంతోషంగా ఉన్నాయి, తప్పేమున్నది. నేను ఓపెన్ గా చెప్తున్నా, సామాజిక తెలంగాణ కేసీఆర్ పీరియడ్ లో కొంతవరకు ఆయన ప్రయత్నాలు చేశాడు. గొర్రెల పథకం అని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేశాడు. మత్స్య కార్మికులకు కోట్ల కొద్ది చేప పిల్లలు వేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగు చేశాడు. 10,000 కోట్ల ఆదాయం పెరిగింది వాళ్ళకి. కొంతవరకు ఆయన చేయగలిగాడు. కానీ సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని చేరుకున్నామంటే చేరుకోలేదు. అందుకే ఆ లక్ష్యాలన్నీ పూర్తయ్యేదాకా కేసీఆర్ ఇంకెవరికి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడు. ఒకవేళ ఆశపడ్డా అది కేటీఆర్ దక్కదు, అది కవితకు దక్కదు, అది హరీష్ రావు కూడా దక్కదు. మరి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు సార్, మొన్న జరిగిన సభలో కేవలం కేసీఆర్ తప్పితే ఎవరికి ఎక్కడ కూడా ఏది కనపడలేదు. నా నెక్స్ట్ వారసుడు కేటీఆర్ అని చెప్పడం కోసమే ఓన్లీ కటౌట్లు పెట్టారు. అక్కడ హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించారని కూడా చాలా మంది మాట్లాడారు. నాకు తెలిసి ఆయనకు వారసత్వంగా కొడుకు జనరల్గా ఏమైందంటే బిడ్డ పెళ్లి చేసుకున్న తర్వాత పరాది అయిపోతుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఎవరు కొడుకునే ప్రమోట్ చేస్తారు. గతంలో వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నిలబెట్టిన షర్మిల, కానీ బయటకు వచ్చినాక జగనే వచ్చాడు. చంద్రబాబు నాయుడు కంటే బిడ్డలు లేరు, ఒకడే లోకేష్ కాబట్టి లోకేష్ కే వస్తారు. ములయాం అఖిలేష్ కే ఇచ్చాడు, లాలూ ప్రసాద్ తేజస్వికే ఇచ్చాడు, ఫరూక్ అబ్దుల్లా ఆయన కొడుకే ఇచ్చాడు, ఉమర్ అబ్దుల్లాకి. కరుణానిధి స్టాలిన్ కే ఇచ్చాడు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎక్కడనైనా కూడా అదే వస్తుంది. కానీ ఎప్పుడు ఆ రోజు ఎప్పుడు అంటే భీష్ముడు వయసు రీత్యా ఏం వయసు రీత్యా లేదు. భీష్ముడు చావు భీష్ముడి చేతుల్లో ఉంది. ఎప్పుడు దిగిపోవాలనేది కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆయన దిగిపోతాననే దాకా ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రిగా. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకొకటి 2 టర్ములు అయితే ఆయన ఎవరికి ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు. 2 టర్ముల దాకా ఆయన ఏం అనారోగ్యం పాలు కూడా కాడు. ఆయన శరీరం చాలా గట్టిది. అప్పుడప్పుడు వస్తుంటాయి సమస్యలు, వయసు పెరిగింది కాబట్టి వస్తుంటాయి. ఆయనకు బీపీ ఉంది, ఆయనకు షుగర్ ఉంది, కానీ విల్ పవర్ చాలా గొప్పది. ఆయన వయసు రీత్యా ఆయన కొంత ఏజ్డ్ కావచ్చు, కానీ ఆలోచనల రీత్యా ఆయన 16 ఏళ్ల పిల్లోడు అని చెప్పొచ్చు. అంత పట్టుదల ఉంది, తెలంగాణ అభివృద్ధి చేయాలన్నంత ఇది ఉంది. కాబట్టి మమతలు మమకారాలు కొన్నిసార్లు ఆయన ఇబ్బంది పెడుతున్నాయి. అవును సార్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరి కాళ్ళు ఇక్కడ మాలో ఎటువంటి చీలికలు లేవు, మాలో ఎటువంటి మనస్పర్ధలు లేవు అని ఎవరి కాళ్ళు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు తప్పితే సమిష్టిగా వచ్చి పెట్టట్లేదు. సో సమిష్టిగా ఎక్కడ కలవట్లేదు వాళ్ళు అంటే అనేది పెద్ద క్వశ్చన్. అంత దూరం రాలేదు కదా. ఇప్పుడు ఆ గ్యాప్ అంత బాగున్నట్టుగా బయటికి వచ్చినప్పుడు అది కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి మన హరీష్ రావు గారు కూడా మా మామగారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రవర్తిస్తారు మొదటి నుంచి అంతే కదా. కేసీఆర్ గారికి 1 year కేసీఆర్ గారు ఆయనకు 1 year మినిస్ట్రీ అన్నప్పుడే ఆయన అసంతృప్తి ఉంటే పోవాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.